విశ్వసించండి. విశ్వసించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకారము తొలగిపోతుంది. విశ్వసించినట్లయితే మీ చుట్టూ ఉన్న వారిని మీరు రక్షించుకుంటారు. ఈరోజు చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి నమ్మాలి. అలాగనే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, శతాధిపతి అక్కడ ఉన్నాడు. యేసయ్య వెళ్తున్న సమయంలో యేసయ్య దగ్గరికి పరుగులు తీసుకుంటా వచ్చి యేసయ్య దగ్గర ఒక మాట చెప్తున్నాడు. యేసయ్య, నా ఇంటిలో నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు అని. వెంటనే యేసయ్య, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని అన్నాడు. వెంటనే శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా? నీవు రానవసరం లేదు, అంతటి వాడును కాదు, మాట మాత్రము సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థత పొందుకుంటాడు. చూడండి, అప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఎవరిలోనూ చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఆ తర్వాత యేసయ్య అన్నాడు, నీ దాసుడు స్వస్థపరుస్తుంటే ఆ క్షణం అంతే ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కనుక ఎంతగా నమ్ముతున్నారో చూడండి దేవుని మాట. ఈరోజు అనేక మంది జీవితాల్లో దైవజనులు మాట్లాడుతున్నప్పుడు, దైవజనులు వాక్యం చెబుతున్నప్పుడు చాలా వరకు కూడా వినరు, మనస్సు పెట్టరు. కానీ దేవుని వాక్యం ఉన్నప్పుడు పెడచెవిన పెట్టువాడు శాపగ్రస్తుడవుతాడు. దేవుని వాక్యం ఉన్నప్పుడు శ్రద్ధ చూపించండి. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చావా? ఒక నిర్దిష్టమైన గురి. ప్రభువుని వెంబడించాలనుకుంటున్నావా? వాక్యానుసారముగా వెంబడించు. వేటిని పాతి పెట్టాలో నీ జీవితంలో, వేటిని సమాధి చేయాలో వాటిని సమాధి చేసేసేయి. ప్రభు యొక్క కార్యములు నీ జీవితంలో మొదలవుతాయి. ప్రభు యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో మొదలవుతుంది. నీవు నీ చుట్టూ ఉన్న వారికి మాదిరికరముగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వారికి నీవు ఒక వెలుగుగా ప్రకాశిస్తావు. కానీ ఎంతకాలము చీకటితో కూడా నువ్వు సహవాసము చేస్తావు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నువ్వు ఎరగవా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచకొనకూడదు. ఇక్కడ సందేహించువాడు ఏది పొందుకోలేడు. కనుక మీ జీవితాల్లో సందేహం ఉందేమో, ఈరోజు విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువుని పట్టుకోండి. దేవుణ్ణి అందరి విశ్వాసము కలిగి మిమ్మల్ని మీరు పరిశుద్ధత కలిగి బలపరుచుకుంటూ ఆత్మీయంగా మీ జీవితాలని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీ జీవితాలు కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.